మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణ సేయుటదేమి గొప్ప, మాయమ్మ వసంతమేయనుచు ఆత్మజు నిన్నను మోసెగాదే గర్భమున, అట్టి తల్లి ప్రతిభాభవనమున నిల్చియుండగా క్రమ్మవెనేత్రయుగ్మముల క్రందుగ బాష్పములు ఎంతవానికిన్ గ్రమ్మవే. అధికారులు ఇచ్చే సలహాలు పాటించేటప్పుడు పాలకులు ఆచితూచి వ్యవహరించాలనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1264వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భయంకరంగా సంకులంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో కౌరవ సైన్యం మీదపడి అర్జునుడు చీల్చి చెండాడుతూ ఉంటే ఓ పక్క అశ్వత్థామకి ధృష్టద్యుమ్నుడికి జరిగేటువంటి యుద్ధానికి ముందే ధృష్టద్యుమ్నుడికి కర్ణునికి కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే పరస్పర ధనుర్భంగం, ఇతర ఛత్రకేతు ఖండనం, అన్యోన్య వర్మ విదారణం, మిథశరీర పాతనం లాంటివన్నీ జరిగి భయంకరంగా జరుగుతుంటే అంతలో అశ్వత్థామ వచ్చాడు. అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని ఎదిరించాడు. కర్ణా, నువ్వు తప్పుకో, ధృష్టద్యుమ్నుల సంగతి నేను చూసుకుంటా అన్నాడు. మా తండ్రి ఎడంజేసిన పాతకము కతంబుగాగా పాంచాలని కృష్ట తునిమెదనిను నరుడిటకే తేరకయున్న పారకీవు నిలచినన్. ఇదే బ్రాహ్మణ చాపల్యం, గాంభీర్య రాహిత్యం. చేసే ప్రతిజ్ఞ చేయొచ్చు, మాట్లాడే మాట మాట్లాడచ్చు, మళ్ళీ కాస్త మన లొసుగు బయటపడేలా మాట్లాడకూడదు. ఆ లౌక్యం రాజులకు ఉన్నట్టుగా బ్రాహ్మణులకు ఉండదు. దానికి కారణం నన్నయ్య గారే చెప్పాడు. మేధావులైన వారికి, విద్యావంతులైన వారికి, బ్రహ్మజ్ఞులైన వారికి, వేదవేత్తలైన వారికి మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. ఏదైనా కోపం వస్తే పైకి ఏదైనా మాట్లాడచ్చు, మనస్సులో ఏముండదు. కానీ రాజులు అంటే రాజకీయ నాయకులు, వాళ్ళకి అలా ఉండదు. లోపల వేరే కుళ్ళు బుద్ధి, బయటికి మాత్రం అయ్యి బాబు అసలు మీలాంటి వారు అన్నాం, లోపల వేసేయడం శుభ్రంగా స్థలం ఆక్రమించి. నాయకుడు అంతే చేస్తాడు. అయ్యో అసలు మా ముహూర్తాలు మీరు పెట్టకపోతే ఎవరు పెడతారంటే మీ వల్లే అంటాడు, వాడి స్థలమే ఆక్రమిస్తాడు. ఈ తేడా ఎండు మనంబు నవ్యనవనైత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుతా విప్రులయంతు. ఈ రెండును రాజులందు విపరీతముగా వన విప్రుడోపును ఓపండ్ అతిశంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. ఆ దాచుకోలేని తనం, నిర్మలమైన చిత్తం అంటే ఏమిటంటే చిత్తశుద్ధి అంటారు. చిత్తంలో ఉన్న జ్ఞాపకాలన్నీ బయటికి పంపేయడమేగా చిత్తశుద్ధి అంటే. అది చిత్తం అంటే స్టోరేజ్, పెద్ద స్టోర్ రూమ్. అది సంకల్పాలు చేసి అవును కాదంటే మనస్సు. ఏదో ఒక నిర్ణయానికి వచ్చాక అది బుద్ధి. ఈ నిర్ణయానికి వచ్చి చేసిన పనులన్నీ కింద జన్మలో చిన్నతనంలో అప్పటివి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఏమిటో అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని అనుకో, ఇది చిత్తం. ఈ చిత్తశుద్ధి అంటే గది శుద్ధి చేయడం అంటే మొత్తం ఊడ్చి పారేయడం. చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఉన్న జ్ఞాపకాలు తీసి పారేయడం. దానికే పూజ. భగవత్పూజ ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది, మోక్షం రాదు, అజ్ఞానంలో పడద్దు. చిత్తంలో ఉండే జ్ఞాపకాలు ఖాళీ అవుతాయి. అప్పుడు సూర్యకాంతి అప్రయత్నంగా ప్రసరిస్తుంది జ్ఞానం, తద్వారా మోక్షం. ఆ చిత్తంలో ఉన్నవి ఖాళీ అవ్వడం అనేది ఉందే, వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి. అందుకే ఆపుకోలేకపోవడం ఇది బ్రాహ్మణుడికి సహజం. లోపల ఉన్నదాన్ని దాచుకోరు, ఏదో రకంగా బయటపడతాయి. అందుకే చూడండి, మా తండ్రి ఎడం చేసిన పాతకము కతంబుగాక. మా నాన్న నువ్వు ఇక్కడ కింద జపం చేసుకుంటుంటే జుట్టెట్టుకుని నరికేస్తావరా, పాంచాలని కృష్ట. ఆ మాట చూడండి, నవ్య నవనీత సమానమైన మనస్సు. ఆయన మాట ఎలా ఉంది, పలుకు దారుణ అఖండల శస్త్రతుల్యం. దుష్టజుమ్నుడితో యుద్ధం చేసిన దుర్యోధనుడు కానీ కర్ణుడు కానీ ఎవరు ఈ మాట వాళ్ళ పాంచాల నికృష్ట ఏమిటి అంటే, ఒక రకంగా ఇప్పుడు భాషలో చెప్పాలంటే కులం పేరు చెప్పి తిట్టడం, ఆ ప్రాంతం పేరు చెప్పి తిట్టడం. పాంచాల దేశం ఒక దేశం, అది ఆ దేశానికి చెందిన రాజకుమారి కాబట్టి ద్రౌపదిని పాంచాలి అన్నారు. 5గురు భార్య కాబట్టి పాంచాలి అనలేదు. తప్పుడు అర్థాలు చెప్పొద్దు. పంచాలి అని అనేకూడదు. ఆలి శబ్దం అచ్చ తెలుగు, పంచేమో సంస్కృతం, ఆ రెండు కలపకూడదు. పాంచాల దేశం అంటే ఇప్పుడు పంజాబ్. పాంచాల దేశానికి చెందిన రాజు ద్రౌపదుడు, ఆయన కుమార్తె ద్రౌపది.
అందుకని ఆయన్ని పాంచాల రాజు అంటారు, వాళ్ళ అబ్బాయిలందరినీ పాంచాలురు అంటారు, వాళ్ళ సైన్యాన్ని పాంచాల సైన్యం అంటారు, ద్రౌపదిని పాంచాలి అంటారు. ఈ పాంచాలి అంటే 5గురు భార్య అనే అర్థం రాదు కాబట్టే పాంచాలి పంచభర్తృక అని ఎన్టీ రామారావు గారు 2 వాడారు, తెలిసిన వారు కాబట్టి. లేదా ఒకటే దారుగా దానికి అదే అర్థమైతే ఆయన తిట్టదలుచుకున్నది పంచభర్తృక అన్న విషయమే కదా అక్కడ పాత్ర ఔచిత్యం ప్రకారం. అందుకని పాంచాల నికృష్ట అంటే ఆ దేశంలో ఆ ప్రాంతంలో పుట్టడమే నికృష్టత్వమా? ఇదే పల్కు దారుణాఖండల శస్త్రతుల్యం. ఇది రంపం పెట్టి కోసినట్టే ఉండాలని ఇంత ఎందుకంటే యుద్ధం చేయడానికి ఈయన మీదంటే ఇంత కోపం ఉంది, అర్జునుడి మీదేముంది? ధర్మం ప్రకారం యుద్ధం చేయొచ్చు. ఇది తమో గుణం ప్రధానంగా యుద్ధం చేయడం అంటే ఇదే కృష్ణుడు చెప్పింది 18వ అధ్యాయంలో. ఇలా చేయొద్దనే అర్జునుడికి చెబుతున్నాడు. తిట్టవలసిన పని ఏముందో ఓ దెబ్బ కొడితే అయిపోయేదానికి తిట్టడం ఎందుకు? చక్కగా నవ్వుతూ దగ్గర ఏమన్నా గుడ్ మార్నింగ్ అని పోతాడు, గొడవ వదిలిపోయింది. అలా చాలా చేత కాదు. అందుకని పైగా ఏమంటున్నాడంటే నిన్ను వేసేస్తాను, మా తండ్రి ఎడం చేసిన పాతకము కతంబుగాక పాంచాల నికృష్టాత్తుని మీద నేను. అంతవరకు బాగుంది. ఇక్కడ చూడండి తేలిపోవడం, ఆ లోకుతనం, తన లొసుగు తనే బయటెట్టుకోవడం. నరుడిటకేతేరకయున్న పారకీవు నిలిచిన అర్జునుడు ఇక్కడికి రాకుండా ఉంటే అయితే ఏమైంది అర్థం? ఇప్పుడు అర్జునుడు తీసుకొస్తే అయిపోయినట్టుగా. ఇది తనంతరం తను చెప్పుకుంటాడు అసలు. అంటే ఇంతకుముందే అర్జునుడి చేతిలో దెబ్బతిన్నాడు, అది తట్టుకోలేకపోతున్నాడు, అది బయటికి అనేసాడు. మనకి ఎవరు పైవాళ్ళు, మనం ఎవరికి భయపడతామో మనమే చెప్పేసుకుంటే ఎలాగా? ఒక ఇల్లాలు పని మనిషితో అంటూ ఉంటుంది, అది వెళ్ళిపోతూ ఉంటే రేపు మానేయకే బాబు, 4 చుట్టాలు వస్తున్నారు, అసలే నేను చేసుకోలేను కూడాను, ఖచ్చితంగా అది రేపే మానేస్తుంది. ఈ మాట అనకూడదు. ఒకవేళ అదే నేను రేపు సెలవు పెడతానంటే నీకే నష్టం, జీతం కోసేస్తా చూసుకో అని చెప్పాలంతే. అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ మాట అనకుండా ఉండలేం మనం. ఈ చర్చోపచర్చలు ఏమైతే అనుకోకుండా మన బలహీనతలన్నీ ఎదుటి వాళ్ళకి బయటపడతాయి. వాళ్ళు దాన్ని పట్టుకుని ఆడిస్తారు. వాళ్ళు మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య